ఒక టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ విధానాన్ని మనం పరిశీలిస్తే దిస్ ఎంసీక్యూస్ ఆర్ డిజైన్ బేస్డ్ అపాన్ లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ద ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం సింగిల్ కరెక్షన్ ఎంసీక్యూస్ ఇచ్చాం. టోటల్ ఎంసీక్యూస్ వచ్చేసి బైలింగ్వల్ ఫార్మాట్లో ఉంటాయి. మొదట ఎవ్రీ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, దాని కిందనే మనం తెలుగులో ఆ క్వశ్చన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్కి క్వశ్చన్తో పాటు ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో టైప్స్ ఆఫ్ సింగిల్ ప్యాటర్న్ ఎంసీక్యూస్, మల్టిపుల్ కరెక్షన్ ఎంసీక్యూస్ ఇంక్లూడ్ చేసాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లేటెస్ట్ ప్యాటర్న్తో అసెస్ అండ్ రీజనింగ్ ఎంసీక్యూస్, మ్యాచ్ ద ఫాలోయింగ్, అండ్ మనము ఇటీవల పరీక్షల్లో మనం చూసినట్టయితే స్టేట్మెంట్ బేస్డ్ ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అటువంటి స్టేట్మెంట్ బేస్డ్ ఎంసీక్యూస్ కూడా ఇందులో మనం ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అదే కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ ఎంసీక్యూస్, ఇవి ముఖ్యంగా మనం గ్రాండ్ టెస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటు డాటా అండ్ డయాగ్రామ్ బేస్డ్ ఎంసీక్యూస్, ఎర్రర్ ఫైండింగ్ ఎంసీక్యూస్, అంటే కింది వాటిలో ఏది సరైనది, కింది వాటిలో ఏది సరికానిది అంటూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అంటూ టోటల్ 10 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఎంసీక్యూస్ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ చాప్టర్స్ మనం డిస్కస్ చేసాం. చాప్టర్ వైజ్ అండ్ యూనిట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అన్న ఎంసీక్యూస్ అన్నాం కదా. ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో మనం ఎంసీక్యూస్ ఎలా డిజైన్ చేసామో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఫస్ట్ ద చాప్టర్స్ మీరు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఆటమిక్ స్ట్రక్చర్. ఆటమిక్ స్ట్రక్చర్లో మనకి ఇచ్చినటువంటి సబ్ టాపిక్స్ డైరెక్ట్ సిలబస్ నుండి తీసుకోవడం జరిగింది. లైక్ స్కార్డింజర్ వేవ్ ఈక్వేషన్, షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఆఫ్-బా ప్రిన్సిపల్స్ అండ్ పాలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ లో అట్లీస్ట్ 100 to 150కి తగ్గకుండా మనం ఎంసీక్యూస్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ మీరు చూడండి. కెమికల్ పయాడిసిటీ, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ ఆక్సిడేషన్ నెంబర్, యాసిడ్స్ అండ్ బేసెస్. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్స్ లో మనకు డిఫరెంట్ ఎంసీక్యూస్ మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇలా మనం టోటల్ 6 ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, అందులో సంబంధించినవి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సబ్ టాపిక్స్. అండ్ ఈచ్ సబ్ టాపిక్స్ లో మనకు నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్. ఇది మనము జేపీ స్టడీ సర్కిల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ సీక్వెన్స్ లోనే మనం అందులో క్వశ్చన్స్, ప్యాటర్న్స్ ఆఫ్ ఎంసీక్యూస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో అదే పాటు టాపిక్ బాండింగ్ ఆఫ్ షేప్స్ అండ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, షేప్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ అలిఫాటిక్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ ఆఫ్ అరోమేటిక్ కాంపౌండ్స్, గ్యాసియస్ స్టేట్, కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్, గ్యాసియస్ స్టేట్, దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్. సో అలా ఫేస్ రూల్స్, ఇది మన ఫోటో కెమిస్ట్రీలో చూడండి. సొల్యూషన్స్, కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఇది ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చినటువంటి టాపిక్స్. అదే కాకుండా ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, ఫోటో కెమిస్ట్రీ, క్యాటాలిసిస్ అండ్ కొలైడ్స్. అంటే టోటల్ మనకు వచ్చే 28 టాపిక్స్ ఈ సిలబస్ డివైడ్ చేయడం జరిగింది. ఈ 28 టాపిక్స్ లో దానికి సబ్ టాపిక్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్స్ లో మనం ఎంసీక్యూస్ ఇచ్చాం.